హైడ్రోజన్ బాంబుల హైడ్రా మూసీలో పేదల రక్తం పాలించేటువంటి ప్రయత్నం బుచ్చమ్మది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య. ఇగో ఇది ఇట్లా రెచ్చగొడతా ఉంటారు. మొత్తం మూసీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేసి వాళ్ళను పాప అమాయకమైనటువంటి జీవులను వాళ్ళను ఆత్మహత్య చేసుకుని ప్రేరేపించినాడు ఈ హరీష్ రావు అనేటువంటి దొంగ, ఈ కల్వకుంట్ల కాలకేయుడు. సిగ్గుండాలి కొంచెమైనా. మూసీ సుందరీకరణకు 1,00,000 కోట్ల, దాంతో మురిసే రైతులందరూ సాగులోకి వచ్చే ఎకరాలన్నీ హైదరాబాద్లకు అండగా ఉంటామంటూ చెప్తా ఉన్నారు. ఏం చేశారు మీరు? 1,00,000 కోట్లతోటి ఏం జరుగుతుంది నీకు తెలియదా? మూసీ సుందరీకరణ అంటే ఏదో పైన లైట్లు పెట్టి చెట్లు పెడతారు అనుకుంటావా? నీలాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగా ఏదో అభూత కల్ప సృష్టిస్తా అనుకుంటారా? సిగ్గుండాలి ట్వీట్ చేయడానికైనా, ఇష్టం వచ్చిన ట్వీట్ చేయడానికైనా. 1 కోటి మంది జనాభాకి రక్షణ కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేనేదో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నట్టు కాదు. మీలాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టలేదు, మీలాగా ఆ మిషన్ భగీరథ కట్టి మేము అంతమందికి ఇచ్చినాం ఇంతమందికి ఇచ్చిన బిల్డప్ కొట్టట్లేదు, మీలాగా దళిత బంధు కొంతమందికి ఇచ్చి మొత్తం అంతమందికి ఇచ్చని చెప్పుకోవట్లేదు. సిగ్గుండాలి కొంచెం మాట్లాడడానికి. ఇక్కడ విషయం చాలా క్లియర్గా, అంటే భారతీయ జనతా పార్టీని కానీ మిగతా వాళ్ళని ఎవరైతున్నారో వాళ్ళు కొంత మేర ప్రజల సమస్యలను ప్రభుత్వాన్ని దృష్టి తీసుకుపోవడం కావచ్చు, పోరాటం చేయడంలో చాలా స్పష్టంగా ఉన్నారు తప్ప ఎక్కడ ప్రజల్ని మానసికంగా కుంగదీసే ప్రయత్నం చేయట్లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం మానసికంగా వాళ్ళని కుంగదీసి వాళ్ళ ఆత్మహత్య చేసుకుని ప్రేరేపించడం ద్వారా శివరాజకీయం చేద్దాం, ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరుద్దాం అనేటువంటి ఒక కుటిల ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ బిల్లా రంగాలు ఇద్దరు కూడా.